మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టబోయ్ అంటూ 3 దశాబ్దాలుగా సేవా కార్యక్రమాల్లో విశేష గుర్తింపు పొందినటువంటి తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ గారు వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. అందరూ నాతో పాటు కలిసి ఒకసారి జై పరశురామ్. వినబడట్లేదు, అది భోజనాలు చేశారు గట్టిగా. జై పరశురామ్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, ఐటీ పరిశ్రమ శాఖల మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారికి, హర్కర వేణుగోపాల్ గారు గవర్నమెంట్ అడ్వైజరు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి గారు, నాతో పాటు ఉన్న వైస్ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు, చైర్మన్లు రామిరెడ్డి గారు, చెల్లా నరసింహారెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున సమయభావం ఉంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్రాహ్మణ పరిషత్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పోయిన ప్రభుత్వంలో ఇది రావడం జరిగింది. చాలా ఫండ్స్ పెండింగ్లో ఉండి ఈ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి చాలా వరకు రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఈ గవర్నమెంట్లో కూడా ఫర్దర్ ఈ ఇయర్ బడ్జెట్ కానీ పోయినసారి బడ్జెట్లో కానీ ఇంకా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా టోకెన్స్ రిలీజ్ అయ్యి ఉన్న ఫండ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మంత్రివర్యుల సహకారంతో నేను ఎంబడబడి వారందరినీ కూడా వారిని ఫాలోఅప్ చేసి అది రిలీజ్ చేసి మనందరికీ మంచి జరిగేటట్టు ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నేను చైర్మన్ అయినానంటే ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో చాలామంది బ్రాహ్మణులు కానీ నాన్ బ్రాహ్మిన్స్ కానీ వాళ్ళే చైర్మన్గా అయినట్టు ఫీల్ అయ్యారు. మీరందరూ కూడా చైర్మన్లే. నేను మీ అందరికీ సేవకుడుగా పనిచేస్తాను. బ్రాహ్మణ సంఘ పెద్దలు వచ్చారు. పెద్దలందరికీ కూడా నాకంటే అనుభవం ఉన్న పెద్దలు చాలామంది ఉన్నారు. వారందరి అడ్వైజర్స్, ముఖ్యంగా వేణుగోపాలాచారి గారి అడ్వైస్ తీసుకుంటా. ఆయన పోయిన పరిషత్ చూశాడు, ఇది కూడా ఉంది కాబట్టి వీరందరి సలహాలు తీసుకొని ముందరికి పోతాను. నేను ఇప్పటిదాకా జరిగింది ఒక లెక్క, ఇప్పటి నుంచి జరిగేది ఒక లెక్క అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, బ్రాహ్మణ పరిషత్ ముందు ఏం చేయబోతుంది నేను దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడదామని అనుకున్నా, కానీ సమయభావం లేట్ అయిపోయింది. కానీ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా ఏం చేయబోతున్నా అనేది కూడా మీకు 2 విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ముందు పెండింగ్ ఉన్న బకాయిల గురించి ప్రయత్నం చేయటం, అదేవిధంగా బ్రాహ్మణ భవనాలు పెండింగ్లో ఉన్నాయి, అపరకర్మల భవనాలు పెండింగ్లో ఉన్నాయి, అవన్నిటినీ ఫాలోఅప్ చేయటం. అదేవిధంగా క్రెడిట్ సొసైటీ, శ్రీపాద తెలంగాణ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, అది గవర్నమెంట్లో దాదాపు ముఖ్యమంత్రి గారి ఆఫీసులో ఉంది. దాన్ని కూడా తీసి ముందుగా ఆ క్రెడిట్ సొసైటీకి నేనే ఒక 7 డిజిటెడ్ ఫిగర్ నేనే డొనేట్ చేసి తర్వాత ప్రభుత్వాన్ని కూడా అడిగి తర్వాత మనందరి సహకారం తీసుకొని ఆ క్రెడిట్ సొసైటీని ఈ 2 ఏళ్ల టర్మ్లో చాలా పెద్ద ఎత్తున తీసుకోపోతానని మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకోటి, నేను పర్సనల్గా ఒక ఎఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్, అంటే బ్రాహ్మణులకి ఎఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్ నా సొంత ల్యాండ్లో 35 లక్షల్లో అపార్ట్మెంటు, ఎమ్యూనిటీసు, కోకాపేట్ ఎమ్యూనిటీస్ ఇస్తాం మేము. అంటే గౌరవంగా బతకచ్చు. 3 కోట్ల అపార్ట్మెంట్లకు ఏవైతే ఎమ్యూనిటీస్ ఉన్నాయో అవే ఎమ్యూనిటీసు 35-40 లక్షల్లో ఏర్పాటు చేసి ఇబ్రాహీంపట్నంలో నేను ఆ కార్యక్రమం చేస్తా. దానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ కానివ్వండి,
పవర్ కానీ వాటర్ కానీ శ్రీధర్ బాబు గారు సహకారం తీసుకొని బ్రాహ్మణులు మళ్ళీ పునర్వైభవ దిశగా వచ్చేటట్టు గౌరవంగా బతికేటట్టు నేను చేస్తానని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ, నేను టోటల్గా రోజు ఆఫీస్లో ఉంటా. ఎవరు ఏ జిల్లా నుంచి వచ్చి కలవాలన్నా వారి ఏమి ఇష్యూలు ఉన్నా కూడా వచ్చి నన్ను ఆఫీస్లో కలవచ్చు. మా వైస్ చైర్మన్ గారు కూడా రోజు ఆఫీస్లోనే ఉంటారు. మేమందరం డైరెక్టర్లను కూడా మంచి మిలిటెంట్ టీంని ఇస్తానని శ్రీధర్ బాబు గారు చెప్పారు. బాగా అవగాహన ఉండి జిల్లాల్ని ఒక్కొక్క జిల్లాని దత్తత తీసుకునే విధంగా ఉండే డైరెక్టర్లని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా తీసుకొని అందరి సహకారంతో ముందరికి పోతాను. అదేవిధంగా ఈ పదవి నన్ను గుర్తించి నాకు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరంజన్ గారికి, అందరికంటే ఎక్కువ శ్రీధర్ బాబు గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 1980 నుంచి 2008 దాకా భారతీయ జనతా పార్టీలో నేషనల్ కౌన్సిల్ మెంబర్ దాకా వెళ్ళాను. తర్వాత చిరంజీవి గారి పిలుపు మీదకి నేను వచ్చి ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. 2011లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో మెర్జ్ అయింది. మేము కాంగ్రెస్ పార్టీలో, నేను పార్టీ మారింది బీజేపీ, ప్రజారాజ్యం పార్టీ మెర్జ్ అయింది. వీ కేమ్ యాజ్ షేర్ హోల్డర్స్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. మా అన్న హర్కర్ వేణుగోపాల్ గారు నేను ప్రోటోకాల్లో చేశాము, చాలా ఎఫిషియెంట్గా చేశాము. తర్వాత నేను ఎవరు ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నది అని పిలిస్తే ఆ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మల్లెడ్డి రంగారెడ్డి గారు కానీ రామిరెడ్డి గారు కానీ ఎక్కడ పిలిచినా కూడా వారి దగ్గర పనిచేశాను. అట్లనే మన ముఖ్యమంత్రి గారు ఎంపీగా పనిచేసినప్పుడు, ఎంపీగా నిలబడ్డప్పుడు పనిచేశాను. అదేవిధంగా మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కూడా నేను పనిచేయడం జరిగింది. ఇవన్నీ మీకు విషయాలు తెలవాలి. నేను పుట్టింది నల్గొండ, నేను నడిగూడెం విలేజ్, నల్గొండ జిల్లా. మా తండ్రి గారిది ఖమ్మం జిల్లా. మేము పక్కా తెలంగాణ వాళ్ళం. ఈ విషయం కూడా అందరికీ తెలియజేస్తున్నా. 50-60 వేల మంది వాళ్ళే చైర్మన్గా ఫీల్ అయినట్టు నాకు సంతోషం వ్యక్తం చేశారు. ఎక్కడో 2-3 కామెంట్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. అందరం కలిసిపోయి బ్రాహ్మణుల్ని పునర్వైభవ దిశగా తీసుకొద్దాం. కొండా సురేఖ గారిని మొన్న నేను వారి ఇంట్లో కలవటం జరిగింది. బ్రాహ్మణులు అంటే విపరీతమైన గౌరవం ఉన్న శ్రీమతి కొండా సురేఖ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారి సహకారం తీసుకొని శ్రీధర్ బాబు గారి సహకారంతో అందరం కలిసి ముందరికి పోదామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం.